కాకుండా ముందుగాల చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే రీసెంట్గానే. అంటే ఇప్పుడు 6 పాటలు, స్పెషల్ థ్యాంక్స్ కాదు, 6 పాటలు ఉంటాయి మన సినిమాలో. 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతో చేపించిన. ఒక పాట శేఖర్ కమ్లో రిలీజ్ చేసిండు, ఒక పాట దేవకట్ట రిలీజ్ చేసిండు, ఒక పాటనేమో కీరవాణి సార్ రిలీజ్ చేసిండు. ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు. ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసిండు, ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు తెలుస్తుంది, ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు. అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు, 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే. అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది, అందుకని ఇట్లా చేసినారు అంటాం. ఇప్పుడు మీకు ఏదైనా సామాను కొంటారు కానీ షరతులు వర్తిస్తాయంట అని ఉంటుంది. ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని ఉంటుంది. అది తొందరగా చెప్పేస్తాడు. అది మిగతాది ఇది వాడండి మీ ముఖంలో చాలా గ్లో వస్తుందని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటుంది. లాస్ట్కు వినబడకుండా చెప్తాడు. అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని, కింద చెప్పినాం కదా. ఎంత చెప్పినవారు అంటే సెకండ్లో చెప్తారా? ఇదంతానేమో 1 నిమిషం చెప్తాడు. ఇదంతా అంటే ఇసొంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా? కొన్నాక ఆగమవుడు అయినా అంటే పర్టికులర్గా ఉండదు, కానీ మనం అంత ఆలోచించి తీసుకుంటప్పుడు తీసుకుంటాము. తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా అంటే ఎక్కడ చెప్పినాము అంటే చెప్పినాం సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్ని చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటారు. అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్ ఫుల్గా చదవం కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి. అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అనేసి సంతకం పెడతాం. వాడు ఎక్కడనో ఏదో మూలలో రాస్తాడు గీతత్త ఇది ఇట్లా అని. ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినామా? కారు కోటి ఇల్లు కోటి. ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం, సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలమైన ఇంటి కోసం పని చేస్తూ కాదుగా. ఏమన్నా అంటే లాస్ట్కి అదే ఉంటుంది. ఇట్లా చూస్తారు డిస్క్లైమర్ ఉంది. పోతున్నాయి నిజంగా. ఇంకా చెప్పు అమ్మా భూమి, మా తాన ఇంకేమన్నా చెప్పు. శివరాత్రి ఎట్లా చేసుకున్నావు? చాలా చేస్తాను. టెంపుల్కి వెళ్ళాను, తర్వాత మొత్తం ఏం తినలేదు, ఫుల్ డే ఓన్లీ లిక్విడ్లో ఉన్నాం. ఎందుకు వారు ఏమన్నా కలుపుకురా లిక్విడ్ లా? రానే కొట్టేసిరా ఎనర్జీ. సో టెంపుల్కి వెళ్ళాం అంతే. మేము శివయ్య అంటాం, మీరేమంటారు? ఇంకా బసవనే అని ఇంకేదన్నా బసవేశ్వర అది వచనకార నేమ్ కదా పేరు. కానీ మేమైతే శివం అనే చెప్తాం, శివ అని చెప్తాం. శివ. మేము శివరాత్రి అంటాం కదా, మీరేమంటారు భాషలో? మేము కూడా శివరాత్రి మహాశివరాత్రి మీరు శివరాత్రి అంటారుగా, మేమైతే మహాశివరాత్రి అని చెప్తాం. మహాశివరాత్రి కన్నడంలో మారదా ఇది పండుగ? లేదు, మారుతుంటాయి. ఉగాదిని కూడా మారుస్తారు కదా. యుగాది మారుస్తారు. మీరు బోనాలు అని చెప్తారు కదా మీరు సంక్రాంతికి, మేమైతే సంక్రాంతి అని చెప్తాం. మరి బోనాలకి ఏమన్నారా మీరు? బోనాలు లేదు మా సైడ్ లో, ఓన్లీ సంక్రాంతి. కోడిని కోయరా? కోడి అది వేరే సెపరేట్, అది వేరే సంక్రాంతి. అది అంటే మా సైడ్ అయితే మా మంగళూరు, మా సైడ్ లో మేము సంక్రాంతికి కోడిని చేయం. మా భూతాలు ఉంటాయి కదా, భూత మా దేవుడు భూత అంటే దేవుడు అంటే శివ పార్వతి గణేష అదంతా. మాకు అక్కడ వేరే దేవుడు భూతాలు అని చెప్తాం. అంటే ఇప్పుడు గడి ఉంటుంది కదా, గడికి ఒక్కొక్క భూతులు ఉంటాయి. భూతులు కాదు, భూత అని చెప్తాం మేము. సో దానికి మేము కోడి తర్వాత మేక అదంతా ఇస్తారు కానీ మీరు తినరు? తింటాంలే తర్వాత. అది బూతు తిన్న తర్వాత మేము తింటాం. అమ్మో, మా ఇక్కడ షెట్టీలు ఇంటే నన్ను కొడతారు. ఈ షెట్టు చినిగిపోయేదాకా ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా? మా దగ్గర మా దోస్తులు తినరు అట్లా. మంచిదే, మీరు ఇక్కోళ్ళు ఎవరన్నా ఉంటే చూడు మరి. అంటే పెళ్ళైన వాళ్ళే ఒరుగులు కలపాలి కదా.
ఇంకా చెఫ్ అన్న అంటే ఇప్పుడు ఫైసల్ నిర్మాత యాఫీ మంచిగా బిజినెస్ అవుతుంది, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పోతుందా ఇది? అది అన్నే ఇదంతా రిలీజ్లో అన్న చూసుకుంటున్నాడు. యుఎస్, ఆస్ట్రేలియా, యూకే అంతేగా మనకున్నాయి. ఇంకా లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతుంది అన్న పెళ్లి పేరుతోని. అమ్మయ్య పెళ్లి చేసుకోకుంటుంటేనే బాగుండు అన్నట్టుందా ఏమన్నా? ఫాలోయింగ్ కోసం కాదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండని అనిపిస్తుంది. అంటే నాయన గట్టిగా ఉన్నట్టున్నాడు, నాకంటే లేకపోతే కొంచెం ఫానం అటు ఇటు ఉంటే అరే నేను బతుకున్నాకనే చేసుకోరా అన్ని ప్రజలు ఉన్నాయి కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం భయం అవుతుంది ఎందుకు అన్నట్టుగా. భయం ఎందుకే? పట్నంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ చూసి బూగులు పడుతున్నావు, ఊళ్ళలో మంచిగానే ఉంది. ఊళ్ళలో మంచిగా ఇక్కడ కూడా మంచిగానే ఉన్నారు, కాకపోతే మనం ఏందన్నా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 24 గంటలు సినిమాలనే ఉంటాం, మన బ్రెయిన్ అంతా దానిలో ఉంటుంది. షూటింగ్ పోతే 40 రోజులు అటే పోతాం. మనం టైం ఇవ్వనప్పుడు, అటెన్షన్, లవ్ ఇవ్వనప్పుడు చేసుకొని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అప్పుడు డాట్కరం చేసుకున్నట్టు యాట్కరం అదొకటే ఆప్షన్. మీ ఇద్దరికి ఏమన్నా కలిసినాయి అట్లా సినిమా చెప్పాలి జరుగుతున్నప్పుడు? నీకు మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్. నువ్వు శెట్టి, నువ్వు రావు, నువ్వు శెట్టి, నువ్వు ఎలాగో రావు. చెప్పు భూమి, ఏం చెప్పాలి? ఏమన్నా కలిసినాయా? లేదు ఏం కలవలే. కలవలే ఒక్క గిన్నెల తినుడు ఇట్లాంటివి. అది ఇది చేసి మూవీలో జరిగింది కానీ షూటింగ్ లో. ఇప్పుడు మీరు అంటే కన్నడం ఏమైనా నేర్పించిరా లేకుంటే మన తెలుగు నేర్పించినా? కన్నడ చెప్పు. మాలూమ్ హే నై మాలూమ్ అన్నట్టు ఏది అడిగినా మాలూమ్ నై అన్న. ಚೆನ್ನಾಗಿದ್ರಾ ಹೇಗಿದ್ರಾ ಊಟ ಮಾಡ್ತೀಯಾ ಊಟ ಮಾಡ್ತೀಯಾ ತಿನ್ನವಾ ಊಟ ಮಾಡ್ತೀಯಾ ಇಸ್ ತಿಂಟಾವಾ ತಿಂಟಾವಾ ಊಟ ಮಾಡ್ತೀಯಾ ಊಟ ಆಯ್ತಾ ಇಸ್ ತಿನ್ನಾವಾ ಊಟ ಆಯ್ತಾ నాకు ఒకటే తెలుసు మనీ హోగ్ಲಿ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಲಿ. ఇంటికి పోవాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా? వెళ్ళాలి. ఇంటికి వెళ్ళు మನೆಗೆ ಹೋಗು. నేనంటే నీకు ఇష్టమని కన్నడంలో చెప్పు. నాకు తెలుసు. మీరా మీద ముస్తున్నావు, నేనంటే ఆయన నుంచినావు నువ్వు, నాకు కదా ఉమ్మేయాలి నువ్వు. ನೀನಂದ್ರೆ ನನಗೆ ಇಷ್ಟ. ನೀನಂದ್ರೆ ನನಗೆ ಇಷ್ಟ. చూసినా ఐ లవ్ యూ. అందరికన్నా ఎక్కువ నేనే ఇష్టం అంటున్నా. ఇంటర్వ్యూలో బిత్రి సత్తన్నకి ప్రపోజ్ చేసిన భూమి శెట్టి. వాళ్ళ ఇంట్లో నీకు పెళ్ళైనా ప్రాబ్లం లేదు, నేను మాత్రం నిన్నే ప్రేమిస్తా అంటున్న భూమి శెట్టి. సిగ్గుతో చిటపుటలు ఎత్తున్న ఆ భూమి కోసం ఆ దగ్గర భూమి